ఈ రోజుల్లో స్పీచ్ డిలే చాలామంది పిల్లల్లో చూస్తున్నాం. అప్పుడు పేరెంట్స్కి వచ్చే కొన్ని డౌట్స్, మా వాడికి వినిపిస్తుందా, పిలిచినా ఎందుకు పలకట్లేదు, ఆటిజం అయి ఉంటుందా, ఇలా చాలా క్వశ్చన్స్ పేరెంట్స్ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. కానీ వీటికన్నా ముందు మనం మనల్ని కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. నేను ఎంత స్క్రీన్ టైం ఇస్తున్నాను, నేను ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాను, వాడు ట్రై చేసే ముందే నేనే సొల్యూషన్స్ ఇచ్చేస్తున్నానా. చాలా కేసెస్లో స్పీచ్ డిలేకి మెయిన్ రీజన్ ఎక్కువ స్క్రీన్ టైం, తక్కువ ఇంటరాక్షన్ అండ్ ప్లే లేకపోవడం. పిల్లలు లాంగ్వేజ్ నేర్చుకునే బెస్ట్ వే మనతో మాట్లాడడం, ఆడటం అండ్ ఇంటరాక్షన్ అవ్వడం. స్టార్టింగ్ నుండి మనం కొంచెం కాన్షియస్గా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయొచ్చు. కానీ డౌట్ ఉంటే అబ్జర్వ్ చేయండి, అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలు స్క్రీన్ చూసి మాటలు నేర్చుకోరు, మనతో మాట్లాడితేనే నేర్చుకుంటారు.